నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా గారు 39వ డివిజన్లో పర్యటిస్తూ ఉన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కూడా చేస్తూ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మేము కాలనీలో తిరిగినటువంటి విధంగా ఈ రోజు నుంచి మేము డివిజన్ నంబర్ 39వ దీనికి శ్రీకారం చుట్టినాం. దీనికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క డివిజన్కి ₹1,00,00,000 మేము శాంక్షన్ చేసినాం. ఆ ₹1,00,00,000 కార్పొరేటర్కి మేము వదిలేసినాం. ఏమేం పనులు చేయాలి, ఏ విధంగా చేయాలి, పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలకు కూడా ప్రతి ఒక్క డివిజన్ కూడా 54 డివిజన్లకు ₹54 కోట్ల మేము ఇవ్వడం జరిగింది. మరి వారు పెట్టినటువంటి పనులు టెండర్లు అయిపోయినాయి. ఇప్పటికే టెండర్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు కాంట్రాక్టర్లు కూడా రంగంలోకి దిగినారు. మేము ప్రజలతో మమేకమై ఎక్కడెక్కడ రోడ్లు వస్తున్నాయి, ఎక్కడెక్కడ డ్రైనేజీలు వస్తున్నాయి, ఈ ₹1,00,00,000 కాకుండా ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా వారితో చూడడం. మరి మేము ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నాం. పొద్దున్నే లేచి ఉదయాన్నే కాలినడకన బయలుదేరి గల్లీ గల్లీలలో తిరిగి చివరికి పోయి ఒక ఇంట్లో అందరం కలిసి మేము బ్రేక్ఫాస్ట్ చేయడం, మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని ఆ బ్రేక్ఫాస్ట్ సమయంలో కూడా వారితో చర్చించడం. నాతో పాటు అధికారులు, మున్సిపల్ అధికారులు కావచ్చు, పబ్లిక్ హెల్త్ అధికారులు కావచ్చు, ఇంజనీరింగ్ డివిజన్ కానీ, ఎలక్ట్రిసిటీ డివిజన్ కానీ వీళ్ళందరూ కూడా నాతో ఉన్నారు. ఈ కాలనీలో ఉన్నటువంటి సమస్యలు వెంటనే వాళ్ళు నోట్ చేసుకొని మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి ఇంకా ఎక్కువ నిధులు తెచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అంటే ఎప్పుడు కూడా ఒకే రకంగా తిరగడం కాకుండా అభివృద్ధి పనులు జరిగినప్పుడు ఉదయాన్నే ఒక ఎలక్ట్రిక్ వాహనం కొనుక్కొని నేను, మేయర్ గారు, కమిషనర్ గారు, అధికారులు అందరిని తీసుకొని పోయి నిజామాబాద్ నగరం అంతా కూడా చుట్టి ఎక్కడెక్కడ ఏ పనులు జరుగుతూ ఉన్నాయి, ఏ విధంగా వాటిని ముందుకు తీసుకొని పోవాలని చెప్పేటటువంటి పద్ధతిలో ఒకసారి కాలనీలలో ప్రజలు, బస్తీలలో ప్రజల దగ్గరికి పోయి వారితో మమేకమై వారికి ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ఇవన్నీ ఏ విధంగా తీర్చాలి, అంటే వాళ్ళకి రోడ్లా, డ్రైనేజ్లా, నల్లాలా, లేకపోతే ఇంకేమన్నా ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, పార్కులు ఉన్నాయా, ఇవి ఏం కావాలనేది ప్రత్యక్షంగా చూసి వాటిని అధిగమించాలనేటువంటి ఉద్దేశంతో మరి కాలినడక పెట్టుకున్నాం. ప్రతిరోజు ఒక్కొక్క డివిజన్ మేము పోవాలని చెప్పేసి మేము పెట్టుకున్నాం. మొన్ననే డివిజన్ నెంబర్ 40లో కూడా ఒక కొబ్బరికాయ కొట్టి ప్రారంభం చేసినాం. ఈ డివిజన్ పర్యటన ఒక 2 గంటలు ఆ డివిజన్లో తిరిగి చివరికి పైలాన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ శంకుస్థాపన చేసి భూమి పూజ అంటే ఆ ₹1,00,00,000 శంకుస్థాపన చేసి మళ్ళీ టిఫిన్ చేసి అక్కడ ప్రజలతో మమేకమై పోవాలనేటటువంటి ఉద్దేశం. అంటే దీనికి ఒక ప్రత్యేకంగా ఒక పేరేం లేదు. బట్ మీ ఊరు, మీ ఎమ్మెల్యే, మీ ఊరు, మీ బస్తీ, మీ ఎమ్మెల్యే లాగా ఇలాంటి కార్యక్రమం అనుకోవచ్చు. అంటే పేరు పెట్టకుండా ఎప్పుడు ప్రజలతో మమేకమై ఉండాలనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నాం. మరి దీంట్లో ప్రజలకు తప్పకుండా ఈ కార్యక్రమం తోడ్పడుతుందని చెప్పేసి నేను గట్టిగా భావిస్తాను.